అనకాపల్లి సిపిఎం పార్టీ మండల కమిటీగా ఈరోజు ఈ అనకాపల్లి మండలంలో అక్రమ కోరీలు మైనింగ్ జరుగుతూ ఉన్నాయి. అక్రమంగా పెద్ద పెద్ద కుక్కలతోని భారీ పేలుళ్ళు పేల్చి ఈరోజు పెద్ద పెద్ద రాళ్ళని పెద్ద పెద్ద మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఎటువంటి పర్మిషన్ అయినప్పటికీ మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మామూలుకి ఈరోజు అలవాటు పడి ఈరోజు నారీల్ని భారీ ఎత్తున పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పోలీసులు కానీ రవాణా శాఖ కానీ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ఈరోజు మొన్నే మన అనకాపల్లిలో రైల్వే బ్రిడ్జిని ఈరోజు లారీ వచ్చి గుద్దేయడం జరిగింది. ఆ రోజు ప్రమాదం జరిగితే కొన్ని వందలాది మంది చచ్చిపోయే పరిస్థితి ఉంది. అంతేకాదు ప్రతి రోడ్డు కూడా రాత్రులప్పుడు పిక్కలయ్యి పెద్ద పెద్ద రాళ్ళు కూడా పడుతూ ఉన్నాయి. దీనివల్ల స్థానిక ప్రజలు ప్రయాణాలకు గురవుతూ ఉన్నారు. ఈరోజు మైనింగ్ అక్రమ మైనింగ్ని నిలుపుదల చేయించే బాధ్యత ఈరోజు మైనింగ్ అధికారులకి ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. దాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అక్రమ క్వారీలని మూసివేయాలి. అదేవిధంగా లారీలు ఏవైతే ఉన్నాయో అది పట్టణంలో రాకుండా అవుట్కట్స్ నుంచి ఏదైతే మన వజ్జన కొండందో ఆ విధంగా హైవేకి వెళ్ళి అలా బయటికి పంపించాలి తప్ప అనకాపల్లి పట్టణంలోకి ఎటువంటి భారీ వాహనాలు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ క్వారీల పైన సరైన దర్యాప్తు చేయాలి, చేసి దోషులపైన కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం.